హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు శృతి సిస్టర్స్ వ్లాగ్స్. ఈరోజు మనం 15th ఆగస్ట్కి లేదా 26th జనవరికి డెకరేషన్ ఐటమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందు 11 రేడియస్ ఉన్న పెద్ద సర్కిల్ గ్రీన్ కలర్ది, ఇంకా 9, 7 ఏమో వైట్, 5, 3 ఏమో ఆరెంజ్ కలర్ తీసుకొని లోపల మనం ముందు రేడియస్ ఎంత తీసుకుంటున్నామో దానికి -3 చేసి లోపల రౌండ్ వేసుకోవాలి. అన్నిటికీ అలాగే చేసుకొని ఇక్కడ చూపించినట్టయితే 3 times ఫోల్డ్ చేసి ఇలా ప్రెస్ చేయాలి. మొత్తం ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నిటిని మనం అన్ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు అన్ఫోల్డ్ చేసినాక ఈ లైన్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి. ఇలా లైన్స్ వచ్చేటట్టయితే ఫోల్డ్ చేసుకొని అన్ఫోల్డ్ అయితే చేయాలి. చేసిన తర్వాత లోపల ఇంకో రౌండ్ వేసుకున్నాం కదా, ఆ రౌండ్ వరకు ఆ లైన్స్ మీద అయితే కట్ చేసుకోవాలి. ఇలాగే అన్ని రౌండ్స్లని కూడా కట్ చేసుకోవాలి. ఇలాగే అవి ఎన్ని లైన్స్ ఉంటాయో అన్నిటినైతే కట్ చేసుకోవాలి. ఇంకా మనం వైట్ కలర్ రౌండ్స్కి, ఆరెంజ్ కలర్ రౌండ్స్కి, మొత్తం చిన్నది అన్నిట్లకైతే ఇందాక చూపించినట్టు కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిలన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత ఇవైతే ఇలా చేయడానికి రావాలి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు అవేం కట్ చేసుకొని ఉంటాం కదా, వీటిని 2 sides ఇలా తీసుకొని గమ్తోని ఇక్కడ చూపించినట్టయితే స్టిక్ చేసుకోవాలి. ఇలాగే మనం అన్నీ కట్ చేసుకున్న పార్ట్స్ని ఇలా చేసుకుంటే పెటల్స్ అయితే మనకు రెడీ అవుతాయి. మొత్తం గ్రీన్ పేపర్, వైట్, ఇంకా ఆరెంజ్ అన్నిటినైతే ఇలానే చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇండిపెండెన్స్ డే లేదా రిపబ్లిక్ డే చూపించాను. మీరు నార్మల్ డెకరేషన్ కోసం మొత్తం పింక్ కలర్ పేపర్ తీసుకొని లోటస్లా కూడా చేయొచ్చు. అన్నీ చేసుకోవాలి చూపించినట్టే. ఇక్కడ చిన్న వీటికి మాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి మేము చేత్తో చేసాము. మీరు సిజర్ లేదా పెన్ సహాయంతో వీటినైతే చేసుకోవాలి పెటల్స్ లాగా. ఒక్కొక్క పెటల్ ప్లేట్లా ఏదైతే ఉంటుందో దానికి మిడిల్లో అయితే ఇలా గమ్ పెట్టేసుకొని దానికన్నా చిన్నది ఏది ఉంటుందో దాన్ని అయితే స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకున్నాక కొంచెం కార్నర్స్కి అయితే ప్రెస్ చేయాలి, ఎందుకంటే అవి ఇట్లా మొత్తం దగ్గరికి రాకుండా ఉంటాయి. మొత్తం అలానే ఒక్కదాని తర్వాత ఒకటి పెటల్ ప్లేట్ని అయితే మనం అతికించుకోవాలి. ఆరెంజ్ కూడా అలాగే అతికించుకొని ఇప్పుడు మనం మధ్యలో అలా కాకుండా మీరు స్టోన్స్ పెట్టుకోవచ్చు. కానీ నేను ఇక్కడ బ్లూ పేపర్ తీసుకొని దాన్ని రౌండ్ కట్ చేసి ఇలా ఇక్కడ చూపించినట్టయితే మొత్తం కర్లీగా అయితే చేసుకున్నాను. చేసుకొని అలా ఫోల్డ్ చేసుకోవాలి. మొత్తం ఫోల్డ్ చేసుకున్న తర్వాత దాని లాస్ట్లో గమ్ అతికించి అక్కడైతే అలా పేస్ట్ చేసుకోవాలి చూపించినట్టు. చేసుకొని అదైతే ఒక చిన్న రోజ్ ఫ్లవర్లా అయిపోతుంది. ఇక ఆరెంజ్ మధ్యలో గమ్ అయితే పెట్టేసి ఈ ఫ్లవర్ అయితే పెట్టాలి. అంతే, రిపబ్లిక్ డే లేదా ఇండిపెండెన్స్ డే డెకరేషన్ ఐటమ్ రెడీ. ఈ ఫ్లవర్ నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.